వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉగాదిలోగా 5 లక్షల ఇల్లు పూర్తి, మంత్రి పార్థసారథి. అనకాపల్లి జిల్లా కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. ప్రజలకు మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా అవగాహన కార్యక్రమం. జగన్ పాలనా కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పం. నేడు చంద్రబాబు వచ్చాక వాటిని ప్రైవేటీకరణ. చంద్రబాబు పాలనలో రైతన్న వేదన, అరణ్య రోధన. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కాకినాడ కలెక్టరేట్ వద్ద 4 లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు ఆపలేరు, సిపిఎం. అనకాపల్లి జిల్లా కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో గల అరుంధతి దళిత కాలనీ వాసులు త్రాగునీటికై తీవ్ర ఇబ్బందులు. చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నానని అన్నారు. ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దాంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైనది. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లుని పూర్తి చేసిన సందర్భంగా 3 లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన, అంటే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరూ తెలిసిందే. యాజ్ యూజువల్ సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయటానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేసామని చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం పిఎన్ఆర్ పేటలో ఎలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేందర్ గ్రామాల్లో గల ప్రజలకు మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా అవగాహన కల్పించారు. రేగుపాలెం జంక్షన్ దాటిన తర్వాత వెళ్తుంటే ఇలాగ రైట్ సైడ్ వెళ్తుంటే వెనక నుంచి చూపిస్తుంది. ఎందుకంటే మనకి హైవే స్ట్రిక్స్ ఉంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మిగతా ఏరియాలో కాదు ఉంది. అవునా, ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి, హైవే స్ట్రిక్స్ ఉంది.
మనం దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ లూప్ లైన్లో మ్యాక్సిమం జరగవు, కానీ హైవే మీదకి వచ్చినప్పుడు మాత్రం పక్కాగా అందరూ హెల్మెట్ ప్రతిదీ కూడా ఉండాలి. మనకి సిటీలోన వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తున్నారు, అవునా కదా? కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించాలా, లైసెన్స్ ఉండాలా, ప్రతిదీ రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రతిదీ కూడా మన దగ్గర మనం ఉంచుకుంటేనే ఈ రోజుల్లో మనకు రావాల్సిన వస్తే ఏదైనా మన ప్రమాదవశాత్తు ఏం జరిగినా కొన్నిసార్లు మనం తప్పు ఉండకపోవచ్చు, ఎదురు తప్పు వల్ల మనం ప్రాణాలు కోల్పోవచ్చు. అలాంటి సమయంలో కూడా మనకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి కదా. కాబట్టి అవన్నీ ఉండాలా, అవన్నీ ఉంటేనే అవుతుంది. ఇదంతా రోడ్డు భద్రత గురించి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గంజాయి. ఒకప్పుడు స్టేట్ ప్రోగ్రాలు అయితే పోలీసు వాడు ఉండేవాడు కాదు, అవునా? పండగలైనా హ్యాపీగా మీరే అంతా చూసుకుని కానీ సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము 5-6 రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు చేసుకోలేరా పండగ? మీరు చేసుకోలేరా? స్టేజ్ ప్రోగ్రాం దగ్గర మీరు ఒక 5 ఉంటే మీ మాట వినరా? మీ మాట కూడా వినలేని సమయంలో, మా మాట కూడా వినలేని సమయంలో కుర్రోళ్ళు అలా తయారవుతున్నారు. ఎందుకు తయారవుతారు? చెడు అలవాట్లు, అవునా? చెడు అలవాట్లు, మద్యం సేవించడం ఫుల్గా. వీలైతే మరి గంజాయి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ గంజాయి సేవించడం. దానివల్ల ఎంతవరకు అంటే ఆ స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఎక్కడి నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే సమయంలోన మనం ఏదోలాగా మన బందోబస్తు చేసుకొని ఏదో చేపిస్తున్నాం. అయినా అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలా, అవునా కదా? కాబట్టి నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఊళ్ళో ఎవరైనా దీనికి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు దయచేసి సీక్రెట్గానే, బహిరంగంగా ఏం చెప్పొద్దు, సీక్రెట్గానే నాకు పేర్లు చెప్తే మీరు కూడా ఐడెంటిఫై, మేము కూడా ఇన్ఫర్మేషన్ పెడతాం. మీ నుంచి కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా అలవాటు అయిన వాళ్ళు ఉంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి నుంచి కొత్త వలస వెళ్లే మార్గంలో కృష్ణ రాయుడుపేట వద్ద కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా భాస్కర్ గారు చెప్తున్నారు, ఏదో వీడియో పెట్టుకున్నాడు. ఆ వీడియో 2 లక్షల మంది 2 లక్షల మంది చూసారమ్మా ఈ బ్రిడ్జి కోసం వీడియో. ఎవరు వచ్చాడమ్మా ఆయన? ఓకే, రైట్, వెరీ గుడ్. భాస్కర్ గారికి, అలాగే మన రైవాడ ప్రాజెక్ట్ చైర్మన్ పాతినేడి గారికి, మన మండలపాటి రమణ గారు, అలాగే మన అప్పలరెడ్డి గారు, రాము గారు, కేఎస్ గారికి, చాలామంది వేదిక మీద పెద్దలందరూ, ముఖ్యంగా మా డిపార్ట్మెంటు ఎస్సీ గారు, ఎస్సీ గారికి మీటింగ్ ఉంది. యాక్చువల్ కమిషన్ పిలిచాం, కలెక్టర్ గారితో అత్యవసర సమావేశం వల్ల ఎస్సీ గారును మన కమిషనర్ గారు ఉండిపోయినారు. ఈఈ గారికి, డిఈ గారికి, మా కాంట్రాక్టర్ గారు మల్లేశ్వర గారు బ్రదరు, నా మండలం తెలియదు, ఆయన కాంట్రాక్టర్ అని. ఆయన మంచి రైతు అనుకున్నాను నేను ఇంతవరకున్నాం. డ్రాగన్ ఫ్రూట్ బాగా పండిస్తాడు మావాడు సీన్ మేరీ గారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తాడు రోడ్డు పక్కనే. వారికి మిత్రుల చాలామంది వచ్చారు వేదిక మీద. మొత్తం కోటపాడు మండలం, దేవరాపల్లి మండలం, అలాగే వేపాల మండలం ఇచ్చినటువంటి రైతులకు, మహాకూటమి నాయకులకు, పెద్దలకు, మహిళా సోదరులందరూ కూడా పాత్రికేయులు కూడా పేరు పేరున ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ బ్రిడ్జి కట్టి 40-50 ఏళ్ళ కింద కట్టుంటారు, కానీ బ్రిడ్జి తప్పు కాదు. ఇది మనకు ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇన్ని టన్స్ దాటకూడదని లిమిట్ ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు ఆర్ఎన్బి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి కేసు బుక్ చేసేవారు. అలాంటిది మనకి 40 టన్నుల వరకే ఈ బ్రిడ్జి ధర కెపాసిటీ. కాకపోతే ఈ మధ్యన ఈ క్వారీస్ విపరీతంగా రావడం, క్వారీస్ తప్పు కాదు, 100 టన్నులు లారీ కూడా ఈ బ్రిడ్జి మీద వెళ్ళిపోయింది. మరి ఏమవుద్దమ్మా, బ్రిడ్జి 100 టన్నులు వెళ్ళిపోతే దానివలన ఈ బ్రిడ్జి కూలిపోయింది తప్ప ఆ రోజు కట్టడంలో కానీ, ఆ రోజున నాయకులు చేసిన కృషి కానీ తప్పుపడడానికి వీలు లేదు. ఏదేమైనా సన్నగా ఇది కూలిపోయేసరికి నాకు మెసేజ్ వచ్చాయి, పేపర్ వాళ్ళు ఇవి అందరూ ఫోన్ చేశారు. మా పెద్దలందరూ కోటపాడు నుంచి ఓ పక్క, దేవరా పంచం ఓ పక్క. వెంటనే చూస్తే నేను అనుకున్నాను యాక్చువల్గా బ్రిడ్జి కూలిపోయింది, ఒక 5 లక్షలు 10 లక్షలతో అయిపోద్దేమో, చిన్నది అనుకున్నాను నేను. తీరా నేను చూస్తే వెంటనే మా మేరీ గారికి, ఇక్కడ నాకు తమ్ముడు, మరి అదృష్టవశాత్తు నా చక్కని పదవి అలా చేస్తున్నాడు. అన్నీ ఫోన్ చేశాను, మా శ్రీనిబాబు ఇలా ఉందమ్మా అంటే, అదే లేదండి పంపించేయండి, మా ఎస్సీని పంపిస్తాను అని వారం రోజులనే వెంటనే
చంద్రబాబు పాలనలో రైతన్న వేదన, అరణ్య రోదన. రాష్ట్రమంతా ఉల్లి నుంచి టమాటా రైతు వరకు అందరూ ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యానికి గురై బాధపడుతున్నారు. అన్నదాతల్ని ఆదుకున్నామని కూటమి ప్రభుత్వం చెప్పాలనుకుంటే ఏమాత్రం ఆదుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కొండ రాజీవ్ గాంధీ అన్నారు. మనకు తెలిసినటువంటి రైతన్నకు సంబంధించిన నినాదాలు కానీ ఇవేవి కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్దల ప్రభుత్వ పరిపాలనా విధానాలు కానే కాదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు అన్న ప్రతి ఒక్కరూ చాలా ఆవేదన చెందుతున్నారు. ఏ స్థాయిలో అంటే రైతన్న వేదన అరణ్య రోదన అనేంత స్థాయిలో అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. ఎందువల్ల అంటే ఏ వ్యవసాయ పంటకైనా చూడండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఏ రైతునైనా పలకరించండి, ఉల్లి రైతు దగ్గర నుండి టమాటా రైతు వరకు, మిర్చి రైతు దగ్గర నుండి అరటి రైతు వరకు, మామిడి రైతు దగ్గర నుండి పత్తి రైతు వరకు, చిని రైతు నుంచి బత్తాయి రైతు వరకు వ్యవసాయ రంగం ఏదైనా, రైతు ఎవరైనా, ప్రాంతం ఎక్కడైనా ఒకటే. రైతు మండిపోతున్నాడు, మసైపోతున్నాడు, అలో లక్షణాన్ని బాధపడుతున్నాడు. కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలల కాలంలో 16 ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఒక్క రైతును కూడా బాధ్యతాయుతంగా ఆదుకున్న పరిస్థితులు లేదు అన్నటువంటి వాదనలు రైతాంగం నుండి వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆదుకున్నాం అన్నటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే ఏ మేర ఆదుకున్నారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పటి ప్రభుత్వం ఎలా ఉన్నదని చిన్న వ్యత్యాసాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వ్యవసాయం అంటే వ్యవసాయంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్, ఆంధ్రప్రదేశ్ ఇస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే మాటలకి తార్కాణంగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతన్నలకి వ్యవసాయం అంటే పండగలా ఉంది, ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు. దానికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ తో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు తోడుగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి ఊర్లో కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా రైతుని చెయ్యి పట్టి నడిపించేవి. ఏ పంట వేయాలి, ఏ విత్తనం, నాణ్యమైన విత్తనాలు ఎలా అందించాలి, వేసినటువంటి పంటకు తెగులు రాకుండా ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ పంటకు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి ఉచిత పంటల బీమాను ఎలా చేయించాలి, ప్రతి ఎకరానికి ఈ క్రాప్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణంగా రైతుకు మద్దతుగా నిలబడేవారు, తోడుగా నిలబడేవారు. రైతు పండిన వైఎస్ జగన్ పాలన కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పం జరగగా నేడు చంద్రబాబు వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారని వార్తు కళ్యాణి అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంతకాల సేకరణకు యువత, విద్యార్థి లోకం నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజు 72వ వార్డులో మా నాయకుడైన నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయిన తిప్పల రేవణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తైనాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా, అలాగే మా ఈ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ అయిన చిన్నతల్లి గారు, మిగతా ఈ వార్డు నాయకులు అందరూ కూడా, శంకర్రావు గారు, గోవింద్ గారు, రామనారెడ్డి గారు, వార్డు ప్రెసిడెంట్స్, మాజీ కార్పొరేటర్స్, మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగనన్న ఆదేశానుసారం ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈరోజు చూస్తే విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా వచ్చి మేము సంతకం పెడతాము, మాకు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి అని మేము బలంగా కోరుకుంటున్నాం అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఎంతగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారనే విషయం ఈ సంతకాలు వాళ్ళు పెడుతున్న విధానాన్ని చూసి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా అవక ముందు 2019కి ముందు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు. అందులో 2 ఏళ్లు కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కూడా వాటిని అధిగమించి 5 మెడికల్ కాలేజీలు కట్టి ప్రారంభించడమే కాకుండా మళ్ళీ రెండవ విడతలో ఇంకో 5 కాలేజీలు కట్టడం కోసం చాలా వరకు నిర్మాణం పూర్తి చేస్తే 2024 ఎన్నికలు అయ్యాక జగనన్న ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంతో ఈ మెడికల్ కాలేజీలకి చంద్రగ్రహణం పట్టింది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది.
ఎందుకంటే మొన్ననే 10 మెడికల్ కాలేజీలు, ఈ 17లో 10 మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తూ పీపీపీ మోడ్ అంటూ టెండర్లు పిలవడం జరిగింది. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీల ఆస్తులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనికి రెండే కారణాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అతను ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబాయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెన్నెల వలస థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు నిరసనలు చేయకుండా ఈవేళ నిరాకరిస్తూ ర్యాలీని, బహిరంగ సభని రద్దు చేసింది. దాన్ని నిరసిస్తూ ఈవేళ వెన్నెల వలసలో నల్ల బ్యానర్ పెట్టి విల్లంబులు ఎక్కుపెట్టి మీరు ఎన్ని నిర్బంధాలు చేసిన పోరాటం ఆపమని చెప్పి ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం చేసినారు. దీంతో పాటు 20 గ్రామాల్లో కూడా ఈవేళ నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది. అంతేకాదు ఈరోజు ఈ జిల్లాలో ఉండే కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం బేలారుపులు నడుపుతారా? ఈ రోజేమో రైతాంగము, ప్రజానీకము, గిరిజనులేమో శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీరు ఇవాళేమో అనుమతులు రద్దు చేస్తారా? ఇదేనా మీరు చేస్తున్న ప్రజాస్వామ్యం? ఇదేనా మీకుండే న్యాయం అని ఈ సందర్భంగా మీ అందరికి అడుగుతాను. అందుకోసం ఈరోజు ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ రేపు 29వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఇండోసోల్ ప్రతిపాదిత పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు దగ్ధం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పవర్ ప్లాంట్ పోరాట కమిటీ పిలుపునివ్వడం అనేది జరిగింది. అందుకోసం అదంతా జయప్రదం చేయాలని చెప్పి ఇవాళ మేము పిలుపునిస్తాం. అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకి అడుగుతున్నాం. కాకినాడలో ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద 4 లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఎఫ్ఎంఆర్ఐ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ మన గత శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్ పత్రాలను ఇక్కడ దగ్ధం చేసి మా నిరసన తెలియజేయడానికి మేమందరం ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం. కాంగ్రెస్ మేము చూసుకుంటే కనుక మొన్న గడిచిన నవంబర్ 17వ తారీఖు మరియు 18వ తారీఖున మన దేశవ్యాప్తంగా ఉన్న సౌత్ నుంచి, నార్త్ నుంచి కార్మికులందరూ కూడా ఢిల్లీలో, ముంబైలో ధర్నా చేశాం. అదేవిధంగా 18వ తారీఖు ఈస్ట్ అండ్ నార్త్ కామ్రేడ్స్ అందరూ కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం తెలియజేసిన ఒక 3-4 రోజుల్లోనే కూడా వెంటనే ఈ కార్మిక చట్టాలు అమలు రావడం, కార్మిక కోడ్లు తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం. కామ్రేడ్స్ ఇప్పటికే మేము సరైన పని విధానాలు లేక, ఉద్యోగ భద్రత లేకుండా వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు దేశంలో ఇబ్బంది పడుతున్నాం. మాకు సరైన పని విధానాలు, పని భద్రత కల్పించమని చెప్పేసి ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నా సరే కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఉన్న ఈ 29 లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోడ్స్ కింద 4 లేబర్ కోడ్స్ కింద మార్చి మాకు ఎంతో అన్యాయం చేశారు. కాబట్టి ఇక నుంచి మాకు ఉద్యోగ భద్రత అనేది చాలా కష్టమైపోతుంది. కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఎవరిని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, తొలగించుకునే అధికారం కూడా వాళ్ళకి జరుగుతుంది. మరియు కూడా వాళ్ళకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చాలా కొద్ది మొత్తానికి కాంట్రాక్ట్ పద్ధతిలో. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని టీఎన్ దీపిక అన్నారు. హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అక్రమ కేసులు, రాజకీయ వేధింపులపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఎన్ దీపిక మీడియాతో మాట్లాడారు. ఆ రోజు జరిగినటువంటి దాడి దాదాపు మధ్యాహ్నం 3:50కి జరిగింది. స్టార్ట్ అయింది, దాదాపు ఒక అరగంట జరిగింది. ఆ సమయంలో ఎప్పుడు మన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఆడే పార్టీ ఆఫీస్ వద్దనే ఉంటాను అని. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను అండ్ టీడీపీ వాళ్ళని కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఒక ఆడ మనిషి ఉందని కూడా మీరు చూడకుండా మీ పార్టీ కార్యకర్తలు, సోకాల్డ్ మండల్ కన్వీనర్స్ ఎవరైతే మీ పక్క ఉన్నారో వాళ్ళు మరియు మిగతా మీ పార్టీ కార్యకర్తల్ని ఎలా పంపిస్తారో అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళు వచ్చిన వెంటనే సీసీటీవీ రికార్డింగ్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పటికే అన్ని మొబైల్ సర్క్యులేట్ అవుతున్నాయి అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లో. మీరు చూస్తే గాన వాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రసక్తే లేదు.
ఇది వాస్తవము, సీసీటీవీ రికార్డింగ్ ఉంది. దయచేసి అందరూ చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను. మాట్లాడి మన వాళ్ళు రెచ్చిగొట్టినారు అని కాదు, వాళ్ళు వస్తానే అటాక్ అనేది చేసినారు. ఆ యుగంధర్ అనే పిల్లోడు వచ్చిన వెంటనే కట్టెలు ఎత్తుకొని ఏదైతే గ్లాస్ డోర్ ఉందో దాన్ని తన్ని పగలగొట్టిన దృశ్యాలు ఆ సీసీటీవీ రికార్డింగ్స్ లో ఉన్నాయి. దయచేసి అందరూ దీన్ని గమనియాలని నేను కోరుకుంటున్నాను. ఇది అయిన తర్వాత చాలా మంది మన వాళ్ళు బయట ఉంటే ఒక 5-6 మంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఆపుతూ వాళ్ళపైన దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో ఉన్నాయి. ఇదే కాకుండా ఒక 5-6 మంది లోపలికి వచ్చి ఏది దొరికితే లోపల స్టీల్ చైర్స్ కానీ మరియు ప్లాస్టిక్ చైర్స్ మరియు ఒక పెద్ద వాజ్ ఉంది మరియు ఫ్లాస్క్ అలాంటివన్నీ ఏమి దొరికితే లోపల దాన్ని చేతిలో పట్టుకొని దానినే మారణాయుధంగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఉందో మన గాజు గ్లాస్ దానిపైన దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మేము చూడవచ్చు. ఇది పరిస్థితి. ఇది అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో గల అరుంధతి దళిత కాలనీ వాసులు త్రాగునీటికై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళిత వాడల సమస్యలు అధికారులకు పాలకులకు పట్టవా? కొత్తకోట పంచాయతీ అరుంధతి కాలనీ వాసుల ఆవేదన. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో గల అరుంధతి దళిత కాలనీ వాసులు త్రాగునీటికై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి త్రాగునీరు అందించే వాటర్ ట్యాంక్ మరమ్మతుల పేరుతో గత 10 రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో త్రాగునీటికై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కిలోమీటర్ల దూరం నుండి నీటిని మోసుకొస్తున్నారని సిపిఎం నేత గోవిందరావు ఆరోపించారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని చెప్పుకుంటున్న అధికారులు, పాలకులు మరమ్మతుల పేరుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సుమారు 200 మంది జనాభా నివాసం ఉంటున్న కాలనీకి త్రాగునీటి సరఫరా నిలిపివేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ట్యాంకర్లతోనైనా కాలనీకి త్రాగునీరు అందించాలని సిపిఎం నేత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మణాయుడు. అందరికీ నమస్కారం. ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు మొత్తం 2 జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మన బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, ఉత్తరావెల్లి, రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి నాకు ఆప్తులు బారాద్ గ్రామానికి చెందినటువంటి పేకేటి ధర్మతేజ అవనివ్వండి, మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్, నేను ఎమ్మెల్యే అవ్వాలని, నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ సుమారు 4.5 కోట్ల రూపాయలతోని ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్నాయి. దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ 4.5 కోట్లతోని బొబ్బిలి నుంచి రామభద్రపురం, బొబ్బిలి పట్టణం నుంచి రామభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బిలి వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ముఖ్యంగా మా రామభద్రపురం, బాడంగి మధ్యని ఒక ప్యాచ్, బాడంగి ఊర్లో ఒక ప్యాచ్, ఉత్తరావెల్లి దగ్గర ఒక ప్యాచ్, ఆ రోడ్లో